టీడీపీలో కేసినేని నాని ఎపిసోడ్ ఉత్కంఠను రేపుతోంది. కేసినేని భవన్ పై ఉన్న టీడీపీ జెండాలను తొలగించారు. కొద్ది రోజుల నుంచి టీడీపీకి రాజీనామా చేస్తానని కేసినేని నాని చెబుతున్నారు. ఇదిలా ఉండగా తిరువూరు సభకు కేసినేని నాని వస్తారని కేసినేని చిన్ని 10 టీవీకి తెలిపారు. తిరువూరు సభ వేదికపైన కేసినేని నాని కోసం కుర్చీని రిజర్వ్ చేసి ఉంచారు. కానీ కేసినేని తిరువూరుకు వెళ్లకుండా విజయవాడలో వాటర్ ట్యాంకర్ల పంపిణీలో బిజీగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అడిగి తెలుసుకుందాం. జయరాజ్, కేసినేని భవన్ పైన జెండాలు తొలగించడాన్ని ఎలా చూడాలి? కేసినేని దారికి అనుకోవాలి? సంధ్య, కేసినేని నాని ఇప్పటికే స్పష్టమైనటువంటి నిర్ణయంతో ఉన్నారు. ఆయన కొద్ది రోజుల క్రితమే ఆయన టీడీపీని వేడుతానని చెప్పేసి స్పష్టంగా చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్ళి ముందుగా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, తర్వాత పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితిని మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు ఈరోజు కేసినేని భవన్ ఉంది, ఆయన సొంత కార్యాలయం ఉంది, అది కేసినేని భవన్ గా పిలుస్తారు. విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నటువంటి కేసినేని భవన్ కు ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు అక్కడ వందలాది మంది కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ కూడా వచ్చేటటువంటి ప్రాంతం. అక్కడ ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండాలను కూడా అక్కడ తీసేసినటువంటి పరిస్థితి ఉంది, మనం చూడొచ్చు. మొత్తమే చూస్తే కేసినేని నాని గడిచిన 2 రోజులుగా వార్తల్లో నానుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరువూరులో కదిలిరా బహిరంగ సభ జరగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి ఈయన ఆహ్వానం అయితే ఉంది. ఆయనకి ఈరోజు అక్కడ సభా ఏర్పాట్లో ప్రోటోకాల్ ప్రకారం విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ పార్లమెంట్ లో ఉన్నటువంటి తిరువూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో అక్కడ ఈరోజు భారీ బహిరంగ సభ ఉంది. ఆ సభకి కేసినేని నాని కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ఒక కుర్చీ వేశారు. ఆ కుర్చీ మీద ఆయన పేరు కూడా కేసినేని నాని అనే పేరు కూడా దాని మీద రాసి మరి ఆ కుర్చీని మొదటి వరుసలోనే వేసినట్టు పరిస్థితి. కానీ 3 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన త్రిసభ్య కమిటీ కేసినేని నానికి ఆ కార్యక్రమానికి ఏ విధమైన సంబంధం లేదు, అక్కడ కేసినేని చిన్ని బాధ్యతలు చూస్తారు, ప్రోటోకాల్ ప్రకారం కేసినేని నానికి అయితే ఆహ్వానం ఉంటుందని చెప్పేసి నాయకులు చెప్పినటువంటి పరిస్థితి. అది విన్న తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విజయవాడ పార్లమెంట్ స్థానానికి కేసినేని నాని కాదు కొత్త అభ్యర్థి రంగంలోకి వస్తారని చెప్పినట్లు కూడా కేసినేని నాని ఫేస్బుక్ లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో నిన్న కూడా ఆయన తన ప్రాథమిక పార్టీ సభ్యత్వానికి పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను, తర్వాత ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి అంశాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది చెప్పినటువంటి 12 గంటల లోపులోనే కేసినేని భవన్ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండాలను కూడా తొలగించినటువంటి వాతావరణం ఉంది. ఈ రోజు ఒకవైపు తిరువూరులో అంత పెద్ద భారీ బహిరంగ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసినేని నాని కార్యాలయంలో ఉన్నారు. ఆ రెడ్డిగూడెం మండలానికి సంబంధించినటువంటి రైతులకి ఈరోజు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దాని ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం ఉన్నప్పుడు కూడా ఈయన వెళ్ళకపోవటం, అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం పట్ల గత 2 రోజులుగా విజయవాడ, కృష్ణా జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు అసలు కేసినేని నాని తెలుగుదేశం పార్టీని వీడితే ఏదైనా పార్టీలోకి వెళ్తారా లేదా అనేటటువంటి అంశం గురించి కూడా సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. కానీ కేసినేని నాని అయితే ఒక ఆసక్తికరమైనటువంటి అంశాలని మొన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఎయిర్పోర్ట్ లో ఒక ఫ్లైట్ మిస్ అయితే మరొక ఫ్లైట్ ద్వారా ఢిల్లీకి వెళ్తాము అని చెప్పేసి ఆయన ఆసక్తికరమైనటువంటి అంశం అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వేరే పార్టీలో చేరే అవకాశం ఉందా, చేరితే ఏ పార్టీలో చేరతారనేటటువంటి చర్చ అయితే జరుగుతుంది. మరొక ఇంట్రెస్ట్ అయినటువంటి కామెంట్ కూడా చేశారు ఆయన. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ బరిలో తప్పకుండా నిలబడతాను, అవసరమైతే ఇండిపెండెంట్ గా నిలబడి 3వసారి కూడా పార్లమెంట్ సభ్యుడిగా నెగ్గుతాను అనేటటువంటి భరోసాతో ఆయన కామెంట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఇండిపెండెంట్ గా ఏ పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్ గా బరిలో దిగి 2024 పార్లమెంట్ ఎన్నికలకి సిద్ధమవుతారా, లేకపోతే ఈలోగా ఏదైనా పార్టీలోకి ఆహ్వానం ఆహ్వానించి ఆ పార్టీలో చేరి 2024 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తారనేటటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.
అయితే జయరాజ్, ఇన్ని పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని తిరువూరు సభకు వస్తారా లేదా? సంజయ్, తిరువూరు సభకి కేశినేని నాని వెళ్ళట్లేదు అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. తనకి పార్టీలో కానీ మిగతా చంద్రబాబు దగ్గర కానీ ఏ రకమైన ఆదరణ లేని టైంలో నేను పార్టీలో కూడా కొనసాగటం అనవసరం అనేటటువంటి నిర్ణయానికి వచ్చానని చెప్పేసి నిన్న ఆయన స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఆయన తిరువూరు సభకి వెళ్ళట్లేదని చెప్పేసి 2 రోజుల క్రితమే చెప్పారు. ఆయన తిరువూరు సభకి రావచ్చు, ఆయన ప్రోటోకాల్ ప్రకారం విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి తిరువూరు అనే నియోజకవర్గం విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉంది, ప్రోటోకాల్ ప్రకారం రావచ్చు, ఆయనకు ఆహ్వానం ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వం చెప్తున్నప్పుడు కూడా తనకు గౌరవం లేని చోట, తనకు ఆదరణ లేని చోట, తనకు ప్రయారిటీ లేని ఆ చోటకి నేను వెళ్ళలేను, అదేవిధంగా అలాంటి పార్టీలో కూడా కొనసాగలేనని చెప్పి కేశినేని నాని స్పష్టంగా ఆయన స్వయంగా ప్రకటించిన పరిస్థితుల్లో ఆయన తిరువూరు సభకైతే వెళ్ళట్లేదు. ప్రస్తుతం అయితే ఆయన పార్టీ కార్యాలయంలో ఉన్నారు. వచ్చినటువంటి నియోజకవర్గం నుంచి వచ్చిన ఆయన అనుచరులతో మాట్లాడుతూ ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ గురించి ఆయన అంచనాలు వేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఈరోజు తిరువూరులో భారీ బహిరంగ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన విజయవాడలో ఉండి ఆయన కార్యాలయం నుండి నియోజకవర్గం నుంచి వచ్చిన కొంతమందితో చర్చలు జరపడం ఒక ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయంగానే భావించవచ్చు సంధ్య. అయితే జయరాజ్, ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్నటువంటి టీడీపీ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి టీడీపీ శ్రేణులు కూడా అంటున్నటువంటి పరిస్థితి ఉన్న ఈ నేపథ్యంలో కేశినేని నాని లాంటి అసంతృప్తులను బుజ్జగించాలి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది కదా పార్టీలో. దీన్ని ఎలా చూడాలంటారు? దీనిపైన అధినాయకత్వం ఎలాంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉండొచ్చు? తప్పకుండా సంజయ్, కేశినేని నాని అసంతృప్తిగా ఈ రోజు కాదు ఉంది, గత కొంతకాలంగా అధిష్టానం పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల ఆయన ఆగ్రహంగానే ఉన్నారు. గత కొంతకాలంగా ఆయనకున్నటువంటి అసంతృప్తి, ఆయనకున్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను కూడా బయట పెడుతూ ఉన్నారు. ఎక్కడైనా మీడియా మిత్రుల దగ్గర మాట్లాడినప్పుడు కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆయనకున్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కోసం తాను చాలా వరకు త్యాగాలు చేశాను, అనేక రకాలైనటువంటి ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని కూడా వదులుకున్నాను, 100 కోట్లు సంపాదించే అవకాశం వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా వాటి జోలికి వెళ్ళలేదు. అదేవిధంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ రంగంలో తనకున్నటువంటి అనేక వ్యాపారాన్ని కూడా వదులుకొని పార్టీ కోసం సేవ చేస్తే కనీసం పార్టీ దగ్గర తనకు అవమానాలు ఎదురైనాయి. కొంతమంది తన పట్ల వ్యవహరించిన విధానం, తన పట్ల వ్యక్తిగతంగా మాట్లాడిన విధానం, కొన్ని శక్తులు తన పైన చేసిన దుష్ప్రచారాన్ని అధినాయకత్వం పూర్తి స్థాయిలో పక్కన పెట్టింది. వారిని హెచ్చరించడం కానీ వారిపైన చర్యలు తీసుకోలేదనే అంశం, ఆ రకమైన అసంతృప్తి గత కొంతకాలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీ పట్ల, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పట్ల ధిక్కార ధోరణితోనే కొంతకాలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఆయన స్పష్టంగా పార్టీని వేడతాను, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను, అవసరమైతే ఇండిపెండెంట్ గా వచ్చే ఎన్నికల్లో విజయవాడ బరిలోనే పోటీ చేసి గెలుపొందుతాను మూడోసారి కూడా అని అన్న నేపథ్యంలో నిన్న సాయంత్రం కడకమేడల నిన్న రాజ్యసభ సభ్యులు కేశినేని నాని దగ్గరికి వెళ్లి మాట్లాడారు. అయితే ఏది కూడా రాజకీయపరమైన అంశం కాదు, నా కేశినేని నానిని బుజ్జగించడానికి చేసిన ప్రయత్నం అయితే కాదు, మామూలుగా వచ్చి కలిశానని చెప్పేసి ఆయన అన్నప్పుడు కూడా అధినాయకత్వం కొంత మేరకు ఆయన చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తా ఉంది. అయితే కేశినేని నానికి మన త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో 2 రోజుల క్రితం ఆయన ఇంటికి వచ్చి మాట్లాడిన నేపథ్యంలో తిరువూరు సభకు సంబంధించిన ఏర్పాట్లు కానీ, విజయవాడ పార్లమెంటుకి వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా కేశినేని నానితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రావాలి, ఆయనతో మాట్లాడాలని ఆహ్వానించినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే దానికి ఆయన నిరాకరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న కనకమేడల వచ్చి ఆయన కలిసినటువంటి నేపథ్యం ప్రాధాన్యత సంతరించుకున్నప్పుడు కూడా ఇద్దరి మధ్య రాజకీయపరమైన అంశాలు జరిగినప్పుడు కూడా అవేవి కూడా ఆయన ఇద్దరు కూడా ఎవరు కూడా బయటికి వ్యక్తం చేయలేదు. మొత్తం మీద చూస్తే అధినాయకత్వం కొంత అసంతృప్తిని సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా అటు కేశినేని నాని, కేశినేని చిన్ని సోదరుల మధ్య ఉన్నటువంటి ఎడబాటుని, సోదరుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని తగ్గించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి కుటుంబ కలహాలు, ఆర్థిక పరమైనటువంటి అనేక అంశాల నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా వేరువేరుగానే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మొత్తం మీద చూస్తే విజయవాడ పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. సంజయ్. రైట్ జయరాజ్.